guys, hello Naru. This is your Sneha. Welcome back to my channel. I hope you people are doing great. Even I am doing great. So if you are new to this channel, please consider subscribing so that you don't miss out any video I upload every day. So yeah, and also don't forget to click on the bell icon which is just beside the subscribe button. So ee roju na nails, I mean nenu మార్నింగ్ నెయిల్స్ని ఫైల్ చేసుకున్నాను, నెయిల్ పాలిష్ రిమూవ్ చేశాను, ఆయిల్ రాశాను, దాన్ని మళ్ళీ కొంచెం మాయిశ్చరైజ్ చేశాను, అంతా చేశాను. బట్ దిస్ ఈజ్ హౌ దే లుక్, దిస్ ఈజ్ హౌ దే ఆర్ లుకింగ్ నౌ. సో బట్ ఐ హోప్ అంటే లైట్గా ఎల్లో లాగా వచ్చేసింది, అండ్ ఆల్సో అంత క్లీన్ అండ్ నీట్గా అనిపించట్లేదు. సో అండ్ ఆల్సో రీసెంట్లీ ఐ బాట్ దీస్ ఫేక్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఫ్రమ్ షీన్. So they look like this. సో చాలా మంచి మెరూన్ కలర్ అనమాట. అండ్ ఆల్సో నాకు ఇవి కూడా అంత అనిపించట్లేదు కాబట్టి నేను ఐఎమ్ థింకింగ్ టు రిప్లేస్ దీస్ నెయిల్స్ విత్ దీస్ నెయిల్స్. ఎలా అవుతుంది ఏంటి అనేది నాకు అసలు ఐడియా లేదు. నేను ఫస్ట్ టైం ఇలా చేసుకుంటున్నాను, నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఫేక్ నెయిల్స్ పెట్టుకోవడము. సో ఇది ఒకవేళ మీరు నెయిల్ సెలాన్కి వెళ్ళి చేయించుకుంటే కనుక 3000 అవుతుంది. అండ్ ఆల్సో 1 month ఉంటుంది, 1 month కంటే ఎక్కువ ఉండవు. సో నేను ఇది తెప్పించుకున్నాను అట్ జస్ట్ 300 రూపీస్. 300 రూపీస్కి ఇవి వచ్చాయన్నమాట. అండ్ ఆల్సో దీనిలో ఈ హ్యాండ్కి కలిపి టోటల్ 20 ఉంటాయి దీనిలో. ఐ మీన్ ఈ 5 అండ్ ఆల్సో మళ్ళీ దీనికి 5. సో ఈచ్ హ్యాండ్కి మీకు 2 ఫుల్ పేర్స్ వస్తాయన్నమాట, ఇఫ్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇవి 5 nails కాబట్టి 10 వస్తాయి. మీకు అర్థమైంది కదా నేను చెప్పడం చాలా పూరబ్బా. సో ఇది ఇలాగ అనిపిస్తుంది చూడ్డానికి. సో దీస్ ఆర్ ది థింగ్స్. నాకు తెలీదు, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు, క్లీన్ యువర్ నెయిల్స్ అండ్ కీప్ దెమ్ క్లీన్ అండ్ డ్రై. ఓకే, అదైతే ఉంది. చూస్ 10 false nails closest to the size of each of your fingernails. Okay, and the inappropriate nails can be polished and the finger tips need to be polished to be smooth. Okay, so next, cut the glue off after opening the lid అంటే ఏంటో. cut the glue off after opening the lid and drop a drop of a glue on the back of the fake nails. But nails అని అన్నాడు, glue అని అన్నాడు, కానీ దీనిలో నాకు glue ఇవ్వలేదు. I don't know how I'll get a glue for these nails. సో నేను nails trim చేసేసాను. వెరీ సాడ్ గైస్. నాకు తెలిసి ఇవి నేను పెట్టుకున్నాను, ఐ మీన్ సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ న్యాచురల్ నెయిల్స్ అయితే పోయాయి కాబట్టి మళ్ళీ ఒక 2 weeks పడుతుంది అవి గ్రో అవ్వడానికి. ఇవి ఐ హోప్ ఇది కరెక్ట్గా నాకు సెట్ అయిపోతుంది అనుకుంటున్నా. బట్ గ్లూ వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఏమో గ్లూతో పెట్టుకోండి అని అన్నాడు, కానీ దీంట్లో గ్లూ లేదు, ఏం లేదు. ఐ డోంట్ నో హౌ ఐ విల్ మేనేజ్ టు పుట్ దిస్. సో దే కమ్ లైక్ దిస్, ఇలా ఉన్నాయి. సో మీరు ఇది కొంచెం లోపలికి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేస్తే నాకు తెలియదు గైస్, నేను ఈ హ్యాండ్ చూపిస్తున్నాను మీకు. ఆ డిఫరెన్స్ ఏమైనా న్యాచురల్గా ఉందా నాకు కమెంట్స్లో చెప్పండి. నా మొత్తం అయిపోయినాక నేను చూపిస్తాను మీకు హ్యాండ్ అనేది న్యాచురల్గా ఉందా లేదా చెప్పండి. అండ్ ఆల్సో కొన్ని రోజులు అయినాక నేను మీతో షేర్ చేసుకుంటాను, ఒక 1 week అయినాక షేర్ చేసుకుంటా ఇవి ఉన్నాయా, ఊడిపోయాయా, ఏంటి దీని సంగతి అనేది. చూడ్డానికి అయితే బాగున్నాయి, మంచి కలర్, నాకు బాగా సెట్ అయింది ఈ కలర్ అనేది. సో అంతా బాగానే ఉంది, బట్ నాకు తెలియట్లేదు అది ఏంటి. ఇవి కొంచెం పొడుగైనట్టు అనిపిస్తుంది, మిగతా అంతా బాగానే ఉన్నాయి నెయిల్స్. ఈ 2 పొడుగైన అనిపిస్తున్నాయి, ఎందుకంటే నా న్యాచురల్ నెయిల్స్ అయితే ఇంత పొడుగు రావు. ఓకే, ఇంత పొడుగు రావు, సో అందుకు అనిపిస్తుంది మేబీ. బట్ మీకు ఎలా అనిపిస్తుందో చూడగానే అనేది నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో అది ఈరోజు వీడియో. నెయిల్ ఎక్స్టెన్షన్స్, ఫేక్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ సెలూన్కి వెళ్ళి 2000-3000 స్పెండ్ చేసే కంటే ఇలా మీరు 300 రూపీస్కి కొనుక్కొని, ఒకవేళ మీకు ఏదైనా డ్రీమ్ ఉంది అలా బాగా కనిపించాలి నెయిల్స్, నాకు నెయిల్స్ పెరగవు అనేవాళ్ళు ఇలా ఇవి కొనుక్కోవచ్చు అనమాట. సో ప్రోడక్ట్ బయింగ్ లింక్స్ బాగానే ఉంది, అంటే షార్ప్గా అలా గుచ్చుకోవడం అదంతా లేదు, బాగానే ఉంది. అండ్ ఆల్సో మీకు నెయిల్ ఫైలర్ ఉంటే నెయిల్ ఫైల్ కూడా చేసుకోవచ్చు, ఇది కట్ కూడా చేసుకోవచ్చు, మీ నెయిల్స్ కాదు కాబట్టి. సో ఇలాంటివి అయితే చాలా కలర్స్ తీసుకోవచ్చు, నెయిల్ పాలిష్ కూడా అవసరం ఉండదు. అండ్ ఆల్సో ఇవి ఎంత షైనింగ్గా ఉన్నాయి చూడండి.
సూపర్ క్వాలిటీ ఉంది. సో యా దిస్ ఈజ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఒక 1 వీక్ తర్వాత రివ్యూ ఇస్తాను. దానిలో మీరు చెక్ చేసుకోండి. నేను మీకు చెప్తాను అనమాట ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. ఊడిపోతున్నాయా, ఉంటున్నాయా, మేనేజ్ చేయడం కష్టమా, మెయింటైన్ చేయడం కష్టమా అనేది. సో ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉందా, ఫేక్ నెయిల్స్కి నార్మల్ నెయిల్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది నేను మీకు చెప్తాను అనమాట. ఓకే, టిల్ దెన్